ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్ట్‌గా కలర్ ఇచ్చేస్తున్నాను నేను. ఒక ఎలిమెంట్‌కే ఇస్తున్నాను ఇప్పుడు. చూద్దాం. కలర్ అనేది రైట్ ఏం పాస్ చేయట్లేదు అనుకుందాం ప్రస్తుతానికి. కానీ ఆన్ మౌస్ ఓవర్ అనేది నాకు ఈ ఎలిమెంట్‌కి ఇచ్చాను. సో, నాకప్పుడు చూస్తే నేను ఆన్ మౌసర్ అనే అనే ఈ యాట్రిబ్యూట్‌కి ఎప్పుడు కాల్ చేస్తున్నాను? నాకు దేనికి అటాచ్ చేశానది? నా గ్రాండ్ ఓకే. పేరెంట్ ఎలిమెంట్‌కి. అంటే ఈ ఎలిమెంట్‌కి అటాచ్ చేశాను నేను. కానీ నా కలర్ చేంజ్ చేయడం ఏం చేస్తున్నాను? చైల్డ్‌కి చేంజ్ చేస్తున్నాను కదా ఇక్కడ. సో, అలాగే వర్క్ అవుతుందా లేదా చూద్దాం. సో, ఎప్పుడైతే నాకు ఇక్కడ ఈ ఈవెంట్ ఇక్కడ నేను మౌస్ ఓవర్ చేస్తున్నానో దీని కలర్ అప్డేట్ అవుతా ఉంది. కదా! సో, మనం ఈ ఈవెంట్ లిజనర్స్ ఇలా యాడ్ చేయకుండా ఎక్కడ కూడా డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చు. ఆన్ క్లిక్ ఇట్లాంటివి. అలాగే ఆన్ మౌస్ మనం గ్రాండ్ ఇంతకుముందు పేరెంట్ క్లిక్ చేసి కాలింగ్ ఏమో చైల్డ్‌లో కాల్ చేస్తున్నావా? చేయలేదు. కాలింగ్ అని కాదు. ఇక్కడే కాల్ చేస్తున్నాను. ఇక్కడే అవుతుంది కదా! సో, ఈ గ్రాండ్ పేరెంట్‌లో ఎక్కడ నేను ఆహ్, ఎక్కడ హోస్ట్ చేసినా సో, నాకేమవుతుందంటే దీని కలర్ అప్డేట్ చేస్తాను. ఆ ఫంక్షన్‌లో దేని కలర్ అప్డేట్ చేస్తున్నా? చైల్డ్ యొక్క చైల్డ్. కలర్ అప్డేట్ చేస్తున్నా. ఊరికే ఇక్కడ. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్ యొక్క కలర్. జస్ట్ పేరెంట్ కలర్ అప్డేట్ చేద్దాం. పేరెంట్ ఎలిమెంట్ కలర్ అప్డేట్. సో, ఓకేనా? ఇప్పుడు మనకి ఇవి కాకుండా ఇంకా ఏ ఏమున్నాయి మనకి ఈవెంట్స్ అని చెప్పేసినని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా! చూసారా నిన్న మీరేమన్నా? ఈవెంట్స్ ఇంకేమున్నాయని చెప్పి? చూసారా ఇంకేమేం ఈవెంట్స్ ఉన్నాయి జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ అనేది? మౌస్ ఓవర్ కాకుండా మాట్లాడు మౌస్ ఓవరే కాకుండా. హ్మ్. ఇంకా మౌస్ ఈవెంట్స్ మనం చూసాం. మౌస్ ఈవెంట్స్ అవి డబుల్ క్లిక్ అవి కూడా నేను చూసాం మనం. ఇవి హ్మ్. కాకుండా మౌస్ ఈవెంట్స్ మాత్రమే కాకుండా కీబోర్డ్ ఈవెంట్స్ ఉన్నాయి కొన్ని. ఇవన్నీ చూడమని చెప్పేసి అన్నా కదా ఒకసారి. జస్ట్ ఏంటంటే మీరు ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసినా కూడా ఇవన్నీ ఊరికనే చూడడానికి ఉంటదనమాట. ఆన్ క్లిక్, ఆన్ కాంటెక్స్ట్ మెనూ ఇలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా! ఇది జస్ట్ ఒక ఇలాంటి ఈవెంట్స్ ఉన్నాయని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుందనమాట. ఓకేనా? కీబోర్డ్ ఈవెంట్స్ ఉన్నాయి. కీబోర్డ్ అప్పు, ఆన్ కీ డౌన్, ఆన్ కీ ఆన్ కీ ప్రెస్, ఆన్ కీ అప్. ఏంటంటే ఇవి ఒక్ ఏ కీ అయినా గాని, ఏ కీ అయినా గాని ఒక కీ ప్రెస్ చేశాడు అనంటే కీ రిలీజ్ చేసినప్పుడు ఆన్ కీ అప్ అంటే కీ రిలీజ్ చేసినప్పుడు ఈ ఈవెంట్స్ ట్రిగ్గర్ అవుతాయి. అది ఏ కీ అయినా గాని ఈవెంట్స్ ట్రిగ్గర్ అవుతాయన్నమాట. సో, స్పెసిఫిక్‌గా మళ్ళీ వేరే వేరే ఒక్కొక్క బటన్‌కి కూడా లేదా ఒక్కొక్క కీకి కూడా మన కీబోర్డ్‌లో ప్రెస్ చేసే కీకి ఒక్కొక్క ఈవెంట్ ఉండింది. ఆల్ట్ కీ అలాగే సో, ఇది పాతది. ఇది డెప్రికేటెడ్ ఇప్పుడు. ఇక అది అవైలబుల్ లేదంట. సో, అలాగే కంట్రోల్ కీ అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. షిఫ్ట్ కీ కొన్ని డెప్రికేట్ అయిపోయినాయి. ఇప్పుడు యూజ్ చేయట్లేదంట. ఇలా ఒక్కొక్క కీకి ఇంకా మెథడ్స్ ఇంకా ఈవెంట్స్ ట్రిగ్గర్ అయ్యే ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. సో, చూసి ఇవి కూడా ట్రై చేయొచ్చు మీరు. సో, ఒక్కొక్క ఒక్కొక్క ఈవెంట్‌కి ఒక్కొక్క ఆహ్, ఇ సారీ ఒక్కొక్క కీకి ఒక్కొక్క ఈవెంట్ ట్రిగ్గర్ అవుద్ది. అలాగే ఏదైనా టెక్స్టు చేంజ్ చేసినప్పుడు కూడా ఇన్‌పుట్స్ మనకి ఆన్ ఇన్‌పుట్. ఈవెంట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందంట? సో, ఏదైనా మనం ఇప్పుడు ఇన్‌పుట్ ఎలిమెంట్ ఒకటుందనుకుందాం. ఒక ఇన్‌పుట్ ఎలిమెంట్ ఉందనుకుంటే మనం ఇక్కడ ఇన్‌పుట్ ఎలిమెంట్ తీసుకుందాం. బాక్స్ ఏదన్నా. హ్మ్. ఒక ఇన్‌పుట్ ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏదో ఇన్‌పుట్ ప్రొవైడ్ చేస్తాను. సరే. ఇక్కడ ఏదో ఇన్‌పుట్ ప్రొవైడ్ చేస్తాం కదా! సో, ఇన్‌పుట్ ప్రొవైడ్ చేసినప్పుడు నాకేంటంటే మన ఇంతకుముందు ఏదో ఉండింది కదా! నాకేంటంటే నేను ఒక 10 క్యారెక్టర్సే మాక్స్ లెంగ్త్ అనుకుంటున్నా. నా మాక్సిమం లెంగ్త్ అనే ప్రాపర్టీ ఉందిగా. మాక్సిమం లెంగ్త్. మాక్సిమం లెంగ్త్ ఎంత? ఊరినే ఒక 10 క్యారెక్టర్స్ అనుకుందాం.
ఈ 10 క్యారెక్టర్స్ అనేది నేను ఇచ్చా. అప్పుడేంటిది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0. సో, ఈ 10 క్యారెక్టర్స్ కన్నా కూడా ఎక్కువ తీసుకోదు కదా! సో, ఇలా మాక్సిమం లెంగ్త్ అనే ప్రాపర్టీ ఉంది. సో, ఇలాగే ఇదున్నప్పుడు నాకేంటంటే యూజర్‌కి తెలియాలి ఇది ఇది జరిగినప్పుడు ఈ 10 క్యారెక్టర్స్ కన్నా కూడా ఇది ఎక్సీడ్ అయినప్పుడు ఇన్‌పుట్టు నాకేదో అక్కడ మెసేజ్ కనిపించాలి పైన డూ నాట్ ఎక్సీడ్ 10 క్యారెక్టర్స్ అనో, లేకపోతే జస్ట్ అది హైలైట్ అవ్వడం. ఈ బాక్స్ కలరే చేంజ్ అవ్వడము. ఈ ఇన్‌పుట్ బాక్స్ కలరే చేంజ్ అవ్వడం. ఇట్లాంటియి. లేదంటే ఇలా ఏదో చేయాలనుకుందాం మనం ఇప్పుడు. ఏం చేద్దామంటే ఒక మెసేజ్ ప్రింట్ చేయాలి. ఈ 10 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువైనప్పుడు అనుకుందాం మనం. దానికోసం నేనేం చేయొచ్చు? స్క్రిప్ట్ ఇలాగ ఉంచేస్తా. స్క్రిప్ట్ అయిపోయించి అదెలా చేయొచ్చు? నాకు ఆన్ చేంజ్ అనే ఒక ఈవెంట్ ఉంది. ఒక అట్రిబ్యూట్ ఉంది ఆన్ చేంజ్. ఎలాగైతే బటన్‌కి ఆన్ క్లిక్ ఉందో, ఎందుకంటే బటన్‌కి ఏంటి మనం క్లిక్ ప్రొవైడ్ చేస్తాం. అది ఇంటరాక్షన్ కదా! బటన్‌కి. ఇలాగే ఇన్‌పుట్ బాక్సెస్‌కి ఆన్ చేంజ్ ఉంది. సో, ఇన్‌పుట్ బాక్స్ కూడా ఆన్ క్లిక్ ఉంటది. ఇక్కడ కూడా. సో, ఆన్ చేంజ్ అనేది కూడా ఉంటుందన్నమాట దీంట్లో. ఆన్ చేంజ్ అన్నప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఫంక్షన్ రాసుకుంటున్నా. చేంజ్ ఏదో ఫంక్షన్‌కి చేంజ్ హ్యాండ్లర్ అనే పేరు పెట్టుకుంటున్నా. ఓకేనా? సో, ఇది నా ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్. నేను ఈ ఈవెంట్ జరిగినప్పుడు ఏం జరగాలి? ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలని చెప్పేసి అనుకుంటున్నానో అది ఇదనమాట. చేంజ్ హ్యాండ్లర్ ఫంక్షన్. సో, ఇక్కడి నుంచి ఆ చేంజ్ హ్యాండ్లర్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడున్నది ప్రతిసారి కూడా ఇలాంటి చేంజ్ ఫంక్షన్స్‌కి ఆర్ ఏ ఈవెంట్ జరిగినా కూడా ఏంటంటే ఒక ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది సెండ్ చేస్తదనమాట మనకు. ఈవెంట్ ఉంది కదా! ఈవెంట్ ఏది జరిగినా కూడా ఈ ఆన్ చేంజ్ అనేది ఒక ఈవెంట్ సెండ్ చేస్తదనమాట మన ఫంక్షన్‌కి. మనం ఏదైతే చేంజ్ హ్యాండ్లర్ ఉన్నామో దాన్ని డైరెక్ట్‌గా ఈ ఆన్ చేంజ్ అనేది ఒక ఈవెంట్ సెండ్ చేస్తది. ఈవెంట్ ఆబ్జెక్ట్. ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్‌లో ఆ ఈవెంట్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో, ఆ వాల్యూ కూడా ఆ ఆబ్జెక్ట్‌లోనే ఒక పాత్‌లో ఉండిద్ది. అదెక్కడని చూద్దాం ఇప్పుడు. నాకేమంటున్నాను నేనిప్పుడు, ఆన్ చేంజ్ అనే ఒక ఇది ఎప్పుడైతే ఒక చేంజ్ జరుగుతుందో, అంటే ఒకడికి ఇన్‌పుట్ ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పుడు జీ అనేది ఒక ఇన్‌పుట్ ప్రొవైడ్ చేయగానే ఈ ఆన్ చేంజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. చూద్దాం అది ఎలాగ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి ముందు. నాకు ఇక్కడ ఏమంటాను నేను? ఆహ్, ఓకే. ఇంకోడ ఇక్కడొక డివ్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడొక డివ్ తీసుకొని సింపుల్‌గా మనకది అవుతుందా లేదా? ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? ఇది కాల్ జరుగుతుందా లేదా? అని చెప్పి చూడడానికి. ఎన్ని సార్లు కాల్ జరుగుతుంది? ఎప్పుడెప్పుడు కాల్ ట్రిగ్గర్ అవుతుందని చూడడానికి మనం. నేనేమంటానంటే ఇక్కడ ఈ డివ్‌కి ఒక ఐడీ ఇస్తున్నాను. ఐడీ ఇచ్చి ఐడీ ఏబీసీ అనుకుంటున్నా. ఓకేనా? సో, ఎప్పుడెప్పుడైతే ఈ చేంజ్ జరుగుతుందో చేంజ్ హ్యాండ్‌లో ఆన్ చేంజ్ అనేది ట్రిగ్గర్ అవుతుందో నాకు అప్పుడప్పుడు ఇక్కడ అక్కడ ప్రొవైడ్ చేసిన వాల్యూ ఇక్కడ డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఈ డివ్ ట్యాగ్‌లో. సో, డాక్యుమెంట్ డాట్ ఎలా డాట్ చేయొచ్చది? గెట్ ఎలిమెంట్ హ్మ్. గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని చెప్పని ఏమని రాస్తాను? ఏబీసీ అని పెట్టుకున్నా కదా! పేరు ఏబీసీ. ఇప్పుడు నేనేం చేంజ్ చేయాలి? ఇక్కడ నాకు కలర్ టెక్స్ట్ వాల్యూ దగ్గర నాకు ఈ వాల్యూ ఏదైతే వస్తదో దీనిది, ఆ వాల్యూ నేనక్కడ డిస్‌ప్లే చేద్దాం అని అనుకుంటున్నా. ఆర్ జస్ట్ ఆ వాల్యూ అని కాదు. నాకొచ్చినప్పుడల్లా అది ఆహ్, ఏమంటాను? హ్మ్. ఒక్క నిమిషం. ఈ వాల్యూ డిస్‌ప్లే చేయాలంటే ముందు ఇక్కడికి రావాలి. దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే కన్సోల్ ఓపెన్ చేద్దాం బెటర్. దీనికన్నా ముందు మనం ఇంకా ముందు అర్థం చేసుకోవడానికి. నేను జస్ట్ కన్సోల్ చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్ చేంజ్డ్ ఇన్‌పుట్ చేంజ్డ్ అని చెప్పేసి ఏదో మెసేజ్ నేను కన్సోల్‌లో ప్రింట్ చేసుకుంటున్నాను. ఇన్‌పుట్ చేంజ్డ్ కదా! ఇన్‌పుట్ చేంజ్డ్ అనే మెసేజ్ కన్సోల్ చేసుకుంటాం. ఇప్పుడు చేంజ్ జరిగిన ప్రతిసారి ఈ ఫంక్షన్ కాల్ అవుతది. ఆన్ చేంజ్ జరిగిన ప్రతిసారి. సో, ఇప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట ఇది చూసినప్పుడు. నేను కన్సోల్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. ఈ కన్సోల్ ఓపెన్ చేసి పెడుతున్నాను. నాకొక ఒక ఇన్‌పుట్ ఇచ్చా. ఒక్క నిమిషం. ఓకేనా?
Chandler permissions. ఒక్క నిమిషం. చిన్న ఇష్యూ ఉన్నట్లుంది. చేంజ్. Change. Small c, okay? Capital C కాదు, small c. Small c. Split column. Chandler's. నేను ట్రిగర్ అవుతుంది కానీ చేంజ్ అయిన ప్రతిసారి ట్రిగర్ అవ్వట్లేదు. చిన్న ఇష్యూ ఉండింది ఏదో ఇక్కడ. ఓకే. సో ఈ చేంజ్ ఎప్పుడు ట్రిగర్ అవుతుంది ఇక్కడ చూస్తే మనం ఇన్పుట్ ప్రొవైడ్ చేసి నా కంట్రోల్ బయటికెళ్ళిన తర్వాత, ఒక ఇన్పుట్ ప్రొవైడ్ చేసి కంట్రోల్ బయటికెళ్ళిన తర్వాత ఈ చేంజ్ ట్రిగర్ అవుతుంది. అంతే కదా? హలో? అన్నయ్య. హలో. ఇప్పుడు ఈ ఇన్పుట్ బాక్స్‌కి ఏంటంటే డిఫాల్ట్‌గా నేను ఇక్కడ ఏదో ఇన్పుట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ కంట్రోల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ కంట్రోల్ ఇక్కడే ఉందిగా ఇంకా. ఈ కంట్రోల్ హ్మ్. ఇక్కడే ఉంది. అందుకే ఇది హైలైట్ అవుతుంది. బై డిఫాల్ట్ ఈ ఫీచర్ ఒకటుంది. ఎలాగా ఇన్పుట్ బాక్సెస్‌కి హెచ్‌టీఎంఎల్ ఇన్పుట్ బాక్సెస్‌లో ఎలాగంటే అక్కడ క్లిక్ చేయగానే లోపల కంట్రోల్ దాంట్లో ఉన్నప్పుడు నాకు ఆహ్, 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 బాక్స్ యొక్క బోర్డర్స్ అనేవి థిక్‌గా అవుతా ఉన్నాయి గదా! సో, కంట్రోల్ అక్కడ ఉన్నట్లు. అలాగే కర్సరు బ్లింక్ అవుతూ వస్తుంది గదా! ఈ కంట్రోల్ ఎప్పుడైతే అక్కడ ఉండిందో అప్పటి వరకు కూడా అది ఇన్పుట్ తీసుకుంటూనే ఉంది. ఎప్పుడైతే ఒక్కసారిగా ఆ ఇన్పుట్ ఎంతైనా గాని, ఎన్ని లైన్స్ అయినా గాని లేకపోతే ఆ డేటా మొత్తం ఒకసారిగా ప్రొవైడ్ చేసేసి కంట్రోల్ ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ నుంచి బయటకొస్తుందో, అప్పుడు వెంటనే ఈ ఇన్పుట్ చేంజ్ అవుతుంది. కదా! ఈ ఈవెంట్ హ్మ్. ఆన్ చేంజ్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. కానీ కొన్ని టైప్స్ ఆఫ్ ఇన్పుట్ బాక్సెస్‌లో ఏంటంటే కంటిన్యూయస్‌గా కూడా ఇలా మనకి ఇన్పుట్ ఒక్క ఏ టైప్ చేయగానే, లేకపోతే ఒక ఏ రిమూవ్ చేయగానే కంట్రోల్ ఇంక అక్కడ ఉన్నా గాని ఆన్ చేంజ్ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతది. ఎస్పెషల్లీ రియాక్ట్ ఎలిమెంట్స్‌లో అలా ట్రిగ్గర్ అవుతదనమాట. రియాక్ట్ యూజ్ చేస్తా ఉన్నప్పుడు మనం ఒక ఇన్పుట్ ఎలిమెంట్ యూజ్ చేసామంటే ఎప్పుడైనా చిన్న చేంజ్ ఇలా జరిగినా గాని, ఒక చిన్న చేంజ్ జరిగినా వెంటనే అంటే మనం ఆ టైప్ కంట్రోల్ చేసే ఆ పాస్వర్డ్‌లు ఎలిమెంట్‌లోనే ఉన్నా ఏమన్నా గాని రాంగ్ ఇంకా ఉన్నా గాని. హ్మ్. ఈ ఎలిమెంట్‌లో ఉన్న ఈ ఎలిమెంట్‌లో ఒక కంట్రోల్ ఉండగానే నాకప్పుడు ఈవెంట్ ట్రిగ్గర్ అవుతదనమాట. కానీ హెచ్‌టీఎంఎల్‌లో ఇలా వర్క్ అవుతుందిది. ఓకేనా? సో, నాకిలా వర్క్ అవుతుంది అని అన్నప్పుడు, ఇప్పుడు నేను ఏం జేస్తాను, నాకేమనుకున్నాను నేనిప్పుడు 10 లెటర్స్ రీచ్ అయిపోయిన తర్వాత నేనేదో మెసేజు చ ఆహ్, ఆహ్, రావాలని చెప్పేసననుకున్నా. ఇక్కడికొచ్చి నాకేంటంటే, ఇక్కడ నాకు దానికోసం ఏం తెలియాలి నాకు? ఇది 10 లెటర్స్ అయినయో లేదో తెలియాలిగా ఇక్కడ నాకు. ఇక 10 లెటర్స్ అయినయో లేదో తెలిస్తేనేగా నేను ఈ ఆన్ చేంజ్ హ్యాండ్లర్ ఇప్పుడు బయటకొచ్చేసానిక్కడ. హ్మ్. ఇక్కడ ఇన్పుట్ వచ్చింది నాకు. ఆన్ చేంజ్ అనే ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అయింది. కానీ ఈ ఆన్ చేంజ్, ఈ చేంజ్ హ్యాండ్లర్ ఫంక్షన్‌లో నాకు ఇక్కడ ఏ వాల్యూ ఉంది? ఈ ఎలిమెంట్‌లో ఏ వాల్యూ ఉందని తెలిస్తేనేగా నేనిక్కడ ఇక్కడ అది చెక్ చేసి అప్పుడు ఈ ఇది ఇక్కడ ఒక మెసేజ్ డిస్‌ప్లే చేయగలను. దానికోసం నేనేం చేయొచ్చు? ఈవెంట్ అప్పుడేం చేస్తాను ఈ ట్రిగ్గర్. మెథడ్ దగ్గర రాగానే డాక్యుమెంట్ దీని వాల్యూ యాక్సెస్ చేస్తా. అంతే కదా! డాక్యుమెంట్ డాట్ సో, నాకు ఐడీ ఏం లేదు. ఐడీ అనే కాదు. మన రెగ్యులర్‌గా ఐడీ యూజ్ చేస్తున్నాం గానీ,
ఇంకా చాలా ఇంకొన్ని టైప్స్ ఆఫ్ ఇంకొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. గెట్ ఎలిమెంట్ బై క్లాస్ లేదనుకుంటా. సో, కొన్ని ఉన్నాయి. అవి తర్వాత చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ ఐఎన్పి అనుకుంటున్నాను నా ఐడి. ఐఎన్పి అనుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఈ ఐఎన్పి డాట్ ఏంటిది అది, దాని వాల్యూ. ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఒక స్ట్రింగ్ వస్తుంది నాకు. అప్పుడు ఆ వాల్యూ డాట్ లెంగ్త్. మనం ఇంతకు ముందులా మాట్లాడుకున్నాంగా స్ట్రింగ్స్‌కి. ఇక్కడి వరకు ఏంటి నాకు, ఆ ఎలిమెంట్ వరకు వెళ్ళాను నేను. ఈ ఎలిమెంట్ వరకు వెళ్ళాను. నెక్స్ట్ ఏంటి, దాంట్లో ఉన్న వాల్యూ ప్రాపర్టీని యాక్సెస్ చేశాను. సో, ఈ వాల్యూ ప్రాపర్టీ. ఆ వాల్యూ అంటే ఏంటి, దీంట్లో అవునా? ఎంటర్ చేసిన ఇన్పుట్ ఏదైతే ఉందో అదే వాల్యూ. అది వాల్యూలో స్టోర్ అవుతుంది. సో, ఈ వాల్యూ అలాగే అదొక స్ట్రింగ్ వస్తుంది కాబట్టి నాకు దాని లెంగ్త్, స్ట్రింగ్స్‌కి నాకు లెంగ్త్ ప్రాపర్టీ ఉంటదని చెప్పేసి నేను ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇంతకుముందు యూజ్ చేసాం మనం లెంగ్త్ ప్రాపర్టీ. సో, ఈ లెంగ్త్. ఒకవేళ ఈ లెంగ్త్ గాని ఈక్వల్ 10 అయింది అనంటే, ఇప్పుడేం చేస్తున్నాను, ఇఫ్ కండిషన్‌లో రాస్తున్నాను ఇదంతా. ఒకవేళ ఈ లెంగ్త్ అనేది 10 అయింది అనంటే మాత్రం, వెంటనే ఇప్పుడేంటి, నేనొక మెసేజ్ డిస్‌ప్లే చేస్తున్నా. ఎక్కడ, ఈ డివ్‌లో డిస్‌ప్లే చేద్దాం అని అనుకున్నా నేను. సో, ఆ డివ్‌లో డిస్‌ప్లే చేయడానికి నేనేంటి, మళ్ళీ డాక్యుమెంట్ డాట్ ఆ డివ్‌ని యాక్సెస్ చేయడానికి. ఇక్కడ ఏబీసీ డాట్ ఇప్పుడేంటి, నేను దాని టెక్స్ట్ కాంటెంట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. టెక్స్ట్ కాంటెంట్ అప్డేట్ చేస్తున్నా. దానికేంటి, టెక్స్ట్ కాంటెంట్ అని అట్రిబ్యూట్ యాక్సెస్ చేస్తాను. టెక్స్ట్ కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు నాకేంటి, ఆహ్, ఇన్పుట్ షుడ్ బి లెస్ థాన్ 10. 10 క్యారెక్టర్స్ అని ఒక మెసేజ్ ఏదో డిస్‌ప్లే చేస్తున్నాం. సో, అలా కాదు, నాకు అదే టైంలో నాకు అలా ఇండికేట్ చేయడం కాదు. నాకు ఈ బాక్స్‌ది ఏదో కలర్ చేంజ్ చేద్దాం. అలా హైలైట్ చేద్దాం. ఏదో ఈవెంట్‌లో నాకిక్కడ ఒక పాస్వర్డ్ ఎర్రర్ అనుకుందాం. ఇది పాస్వర్డ్ అనుకుందాం. ఇక్కడ నా ఫంక్షన్‌లో ఏంటంటే నేను ఈ వాల్యూ పాస్వర్డ్ ఇదిగో. ఇప్పుడు చూసినప్పుడు ఒకవేళ నేను ఇక్కడ ఇలా వస్తున్నప్పుడు ఇది చేంజ్ అవ్వగానే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని చెప్పననుకోని ఇన్పుట్ అనేది నా పాస్వర్డ్ ఏంటయ్యా అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 0 990 అని చెప్పి నా పాస్వర్డ్ అనుకుంటాను. ఇప్పుడు ఆ పాస్వర్డ్ అది కాదనుకో, ఈ వాల్యూ నాట్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 0. నా పాస్వర్డ్ ఇది. ఇది పాస్వర్డ్ అదైనప్పుడు, అది ప్రొవైడ్ చేసినప్పుడు నాకు ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ పాస్వర్డ్ ఇది కాకుండా వేరేదేదైనా ప్రొవైడ్ చేస్తున్నారన్నప్పుడు నేనేం చేస్తాను, జస్ట్ ఈ ఆహ్, ఈ ఇన్పుట్ ఎలిమెంట్ యొక్క బోర్డర్స్‌ని రెడ్ కలర్‌లో చూపిద్దాం అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో, అదెలా చేస్తాం? ఇప్పుడు మళ్ళీ ఎల్స్. జస్ట్ మళ్ళీ ఆ ఇన్పుట్ ఎలిమెంట్ దగ్గరికే ఎళ్లి, ఈ ఎలిమెంట్ దగ్గరికే ఎళ్లి, ఇక్కడ ఇన్పుట్ డాట్ ఇదేంటిది? ఇది స్టైల్ అప్డేట్ చేయడమేగా ఇది. ఈ కలర్సు, ఈ బోర్డర్ కలర్స్ ఇదంతా స్టైల్ అప్డేట్ చేయడమేగా. సో, నేను ఏ ప్రాపర్టీని యూజ్ చేసి యాక్సెస్ చేయాలి ఇప్పుడు నేను? ఈ ఎలిమెంట్‌కి ఏ ప్రాపర్టీని యాక్సెస్ చేయాలి? ఇన్పుట్ బాక్స్‌ని. ఆ! ఇన్పుట్ బాక్స్ వరకు నేను ఆల్రెడీ నావిగేట్ చేసిన నా కోడ్ ఇక్కడ. సో, ఇన్పుట్ బాక్స్ యొక్క ఏ ప్రాపర్టీని నేను యాక్సెస్ చేయాలిప్పుడు? నేను నా స్టైలింగ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా దీన్ని. అంటే దీన్ని కలర్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. ఏ ప్రాపర్టీని యాక్సెస్ చేయాలిప్పుడు? టెక్స్ట్ కాంటెంట్‌కి చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు, లేకపోతే యాక్సెస్ చేద్దాం అనుకుంటే టెక్స్ట్ కాంటెంట్ అనే అట్రిబ్యూట్. ఇన్పుట్‌లో ఉన్న వాల్యూ యాక్సెస్ చేయడానికి వాల్యూ అట్రిబ్యూట్. మరి ఈ స్టైల్ ఏదో చేంజ్ చేద్దాం అనుకున్నా. దానికోసం ఏమి అట్రిబ్యూట్ చేంజ్ చేయాలి నేనిప్పుడు? హలో! అన్నయ్య. స్టైల్ అప్డేట్ చేయడానికి నేను ఏమి అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం మనం? స్టైలే. ఇప్పటి వరకు చాలా సార్లు యూజ్ చేసాం. హ్మ్. స్టైల్ అట్రిబ్యూట్ కదా! మరి అదే కదా! హ్మ్. ఇంతకుముందు ఇంతసేపు మన ఇన్ని రోజుల నుంచి చాలా సార్లు చూసాం ఇది. కదా! స్టైల్ అట్రిబ్యూట్. మరి స్టైల్‌లో ఇప్పుడు నేనేం చేంజ్ చేయాలనుకుంటున్నాను? ఇన్పుట్ బాక్స్ బోర్డర్స్. కలర్ చేంజ్. ఇన్పుట్ బాక్స్ యొక్క బోర్డర్. ఇన్పుట్ బోర్డర్. బాక్స్ యొక్క కలర్ అంటే కలర్స్ చాలా అర్థమైంది. కలర్స్ ఉన్నాయి. టెక్స్ట్ కలర్ ఉంది. అది జస్ట్ కలర్. ఓకే. సీఎస్ఎస్ ప్రాపర్టీస్ మనం మాట్లాడుకుంటే కలర్స్‌లో ఎన్నెన్ని ప్రాపర్టీస్ ఉన్నాయంటే జస్ట్ కలర్ ఒక ప్రాపర్టీ ఉంది. ఓకేనా? అదేంటి, టెక్స్ట్ కలర్ అని.
బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఒకటుంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంటే ఈ ఈ ప్లేస్ మొత్తం ఏరియాలో మొత్తం కనిపించే ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే కలర్. నెక్స్ట్ ఏంటి బోర్డర్ కలర్ ఉంది. బోర్డర్స్ అంటే ఏంటివి? ఇవి బోర్డర్స్ కదా! ఈ లైన్స్ ఏవైతే కనపడుతున్నాయో అవే కదా బోర్డర్స్. బోర్డర్స్ కూడా ఒక కలర్ ఉంటదిగా. ఇప్పుడైతే బ్లాక్ ఉంది. నేను ఆ బ్లాక్ కాకుండా వేరే కలర్ ఏదో పెట్టుకోవచ్చు. సో, ఈ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. కొంచెం మాట్లాడుకున్నప్పుడు స్పెసిఫిక్‌గా మాట్లాడుకోవాలి వీటి గురించి. ఓకేనా? దానికోసం నేనేం చేస్తున్నాను బోర్డర్ అనే ప్రాపర్టీని అప్డేట్ చేస్తాను. దేనితో? మళ్ళీ ఒక బోర్డర్‌కి 3 వాల్యూస్ ఉంటాయి. ఏంటయ్యా అంటే ఆ బోర్డర్ యొక్క థిక్‌నెస్ ఫస్ట్ ఇచ్చే వాల్యూ బోర్డర్ యొక్క థిక్‌నెస్. మనం ఈ ఎగ్జాంపుల్‌లో కూడా నిన్న చూసాం. ఎక్కడ స్టైల్‌లో నేను బోర్డర్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అన్నాను. ఏమైంది? దీని విడ్త్ ఈ బోర్డర్ యొక్క విడ్త్ ఏదైతే ఉంది బోర్డర్ లైన్ యొక్క విడ్త్ 1 పిక్సెల్ విడ్త్. అదే ఇది 100 పిక్సెల్ చేశాననుకో. ఎంత విడ్త్ వచ్చిందో చూడు బోర్డర్. హ్మ్. 10 పిక్సెల్ చేశాననుకో. అలా. ఇది బోర్డర్ యొక్క విడ్త్. అలాగే సాలిడ్. సాలిడ్ అంటే ఇది ఫుల్ లైన్ వస్తది. లేదా డాటెడ్ పెట్టుకోవచ్చు. ఇంకొన్ని వాల్యూస్ కూడా ఉంటాయి. డాటెడ్ అంటే ఎలా వస్తుంది? చూసారుగా ఇప్పుడు డాటెడ్‌గా మారింది. ఆ డాటెడ్‌గా వస్తది. అలాగే బ్లాక్ అనేది దాని కలర్. వాటి లైన్ యొక్క కలర్ అన్నమాట. అది వాటెవర్ అది ఏ లైన్ అయినా ఆ లైన్ యొక్క కలర్. సో, 1 పిక్సెల్ ఇప్పుడు సాలిడ్ తీసుకొని నేను రెడ్ తీసుకుంటా. ఓకేనా? ఇలా చేంజ్ చేస్తున్నాను. నేనిప్పుడు ఏం చేస్తున్నాను, ఎప్పుడైతే నాకు ఒక 10 వాల్యూ ఇన్‌పుట్ ఇచ్చారో ఆల్రెడీ 10 క్యారెక్టర్స్ ఇన్‌పుట్ ఇచ్చారో ఎప్పుడైతే ఒక 10 క్యారెక్టర్స్ ఇన్‌పుట్ ఇచ్చారో అప్పుడు నేనేం చేస్తున్నాను, ఫస్టు ఇక్కడ 10 క్యారెక్టర్సు రాగానే ఇక్కడ ఒక మెసేజ్ డిస్‌ప్లే చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఇంకొకసారి ఇక్కడ ఈఫ్ కండిషన్ కూడా వచ్చిందనుకో. ఈఫ్ కండిషన్‌లో ఏముంది నాకు, ఇన్‌పుట్ వాల్యూ అనేది పాస్‌వర్డ్ కాకుండా వేరే వాల్యూ అయింది. ఈ వాల్యూ కాకుండా వేరే వాల్యూ ఏదైనా అయితే గనక అప్పుడేంటంటే రెడ్‌లో చూపిస్తున్నా. ఆ పాస్‌వర్డ్ ఇన్‌కరెక్ట్ అని ఇండికేట్ చేయడానికి. సో, ఇప్పుడు చూద్దాం. నేనెప్పుడైతే ఇక్కడ 10 క్యారెక్టర్స్ ఇచ్చానో, ఇప్పుడు నాకేంటి ఇది ఆన్ చేంజ్ అనే ఈవెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. ఇది ఇయన్నీ రావాలండి. కానీ ఇంకా రావట్లేదు. నేను ఆల్రెడీ 10 క్యారెక్టర్స్ ఇచ్చేసాగా. ఎందుకు రావట్లేదు? మనం ఇంతకుముందే చూసాం గదా! ఈ ఆన్ చేంజ్ అనేది హెచ్‌టీఎంఎల్ ఇన్‌పుట్ ఎలిమెంట్స్‌కి ఈ ఆన్ చేంజ్ అనేది ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? నాకు కంట్రోల్ అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు. సో, జస్ట్ కంట్రోల్ అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏంటి? ఇన్‌పుట్ షుడ్ బి లెస్ థాన్ 10 క్యారెక్టర్స్. కానీ పాస్‌వర్డ్ కరెక్ట్‌గా ఉంది కాబట్టి అది రెడ్ కలర్‌లో రాలా. ఇప్పుడేమవుతదో చూడు. ఇన్‌పుట్ షుడ్ బి లెస్ థాన్ 10 క్యారెక్టర్స్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తా ఉంది. అలాగే ఇక్కడ రెడ్ కలర్‌లోకి అప్‌డేట్ అయింది. ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా ఇక్కడ? అర్థమైందా అసలిది? హ్మ్. అర్థమైందండి. హ్మ్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు. కాకపోతే మీరు ఓపెన్ చేసి ఏదో చిన్న ఒకటి 2 లైన్‌లు కోడ్ రాయని రోజు అసల అర్థం కాదనమాట ఇది. అంటే 2 రోజుల్లో మర్చిపోతా. ఇప్పుడు స్టైల్ అట్రిబ్యూట్ అనేది అడిగి అక్కడ నేను స్టైల్ అని అడుగుతూనే స్టైల్ అని అంటున్నాను. కానీ మీరు ఏదో అన్‌మ్యూట్ కావాలని చేయట్లేదో లేకపోతే ఎందుకో తెలీదు గానీ ఒకవేళ కావాలని చేయకపోయినా పర్లేదు గానీ, ఈ స్టైల్ అట్రిబ్యూట్ అనేది కూడా తెలియకుండా ఉంటే మాత్రం చాలా ఇదైనట్లే వెనకబడినట్టే. అంటే ఆల్రెడీ ఇప్పటికి నాకు తెలిసి ఒక 4, 5 టైమ్స్ స్టైల్ గురించి 4, 5 టైమ్స్ అండి. ఇంకెక్కువ సార్లు మాట్లాడుకున్నాం. స్టైల్ అట్రిబ్యూట్ గురించి. ఈ అట్రిబ్యూట్ వాల్యూస్ ఎందుకు గుర్తుండట్లేదో ఒకవేళ గుర్తులేవంటే మీకెందుకు ఉండట్లేదంటే మీరు ఈ కోడ్ ఓపెన్ చేసి రాయట్లేదు కాబట్టి. ఈ కోడ్ రాయట్లేదు కాబట్టి ఏ కోడ్. రాసిన రోజు చాలా తేలిగ్గా గుర్తుంటది. అంటే అన్నీ గుర్తుంచుకోవాలని కాదు. కనీసం ఏదో ప్రాపర్టీ ఇలాంటి ప్రాపర్టీ ఉంది కదా! అని చెప్పేసినంటే నాకు మధ్య మధ్యలో నేను కూడా ఎక్కడో రిఫర్ చేస్తూ ఉంటా కదా! ఇప్పుడేంటి ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాసాను ఇక్కడ ఇది ఆన్ చేంజ్ అనే దానిది స్పెల్లింగ్ తప్పు రాసాను. ఆ కోడ్ వర్కౌట్ అవ్వట్లేదు. కానీ నాకు అలాంటిది ఉందని తెలుసు. ఆన్ చేంజ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. అది నేను యూజ్ చేసుకోవచ్చు ఇలా అని చెప్పి నాకు తెలుసు. నాదది కరెక్ట్ కాదు నాకు. లేకపోతే నేను సింటాక్స్ కరెక్ట్‌గా రాయట్లా. లేకపోతే స్పెల్లింగ్ తప్పు రాస్తున్నా. ఏం చేశా జస్ట్ గూగుల్‌లోకెళ్ళి రిఫర్ చేసి అప్పుడు రాసాననమాట. సో, అది తెలిసుంటే చాలు. ఖచ్చితంగా అన్నీ గుర్తుండాలనేది. కాకపోతే ఈ ఈ పర్పస్ కోసం ఇలా ఏదో ఫంక్షనో, లేకపోతే ఒక యాట్రిబ్యూటో ఉందని చెప్పి ఆహ్, అది అంతవరకు తెలిసున్నా చాలు. ఇక్కడ ఒకటి రిఫర్ చేసుకొని తర్వాత రాయొచ్చనమాట.
ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఏం లేవన్నయ్య. సాయి క్లియర్. సో, దీంతో పాటు మీకు రియాక్ట్ ఏదైనా కోడ్ రాసుకోవాలన్నప్పుడు మనకి ఆహ్, మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ చేసుకునేసి ఎన్‌పీఎం అంటే నోట్ ప్యాకేజ్ మేనేజర్. అది ముందుకెళ్తున్నప్పుడు చూద్దాం. సెటప్ అంతా చేయాలి కదా మన లోకల్‌లో. నోట్ ప్యాకేజ్ మేనేజర్ ఇన్‌స్టాల్ చేసి, అలాగే కావాలంటే నోడ్ ఇన్‌స్టాల్ చేసి, ఆహ్, ఈ విజువల్ స్టూడియో కోడో లేకపోతే ఇంకొక ఎడిటర్ ఏదైతే జావాస్క్రిప్ట్, రియాక్ట్ కోడ్ సపోర్ట్ చేస్తా ఉందో, జేఎస్ఎక్స్ సింటాక్స్ సపోర్ట్ చేస్తుందో, ఇట్లా ఇదంతా ఇన్‌స్టాల్ చేసుకునేసి మనం చేయాల్సొస్తది. దానికన్నా కూడా ఈ ఆన్‌లైన్‌లో ఎలాగైతే జేఎస్‌బీని వాడుకుంటున్నాం, జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్‌కి జేఎస్‌బీని వాడుకుంటున్నాం. ఇలాగే రియాక్ట్‌కి కూడా కోడ్ శాండ్‌బాక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఆన్‌లైన్ ఐడీ ఇది కూడా గట్టిగా. అవన్నీ ఇన్‌స్టాల్ చేసుకొని అలా కూడా చేయొచ్చు. కానీ ఇది కూడా అనమాట. సింపుల్‌గా ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా ఓపెన్ చేసి చేయాలంటే ఇది చూసుకోవచ్చు. ఆ సెటప్ కూడా కావాలంటే చూద్దాము. సో, ముందు ముందు మేబీ ఇంకొన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసిన తర్వాత స్లోగా రియాక్ట్ అనేది కూడా స్టార్ట్ చేద్దాం. అలాగే ఇప్పటివరకు సీఎస్ఎస్ పర్టిక్యులర్‌గా మనం చూసిందేం లేదు. సీఎస్ఎస్ కూడా చిన్న చిన్న కాన్సెప్ట్స్ స్టార్ట్ చేసి అప్పుడు రియాక్ట్‌కి వెళ్దాం మనం. ఓకేనా? సో, ఇది కోడ్ శాండ్‌బాక్స్. ఈ కోడ్ శాండ్‌బాక్స్ డాట్ ఐఓ అని టైప్ చేస్తే వస్తది. లింక్ షేర్ చేస్తాను నేను. ఇక్కడికి వెళ్లి నేనేంటంటే జస్ట్ ఒక నా కోసం ఒక ఐడీఈ ఓపెన్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లో ఛార్జింగ్ అయిపోయినట్టుంది మీ దాంట్లో. నా దాంట్లోనా? హ్మ్. నా దాంట్లోనా? అవునవును. పర్లేదు ఉందిలే 10, 15% ఉంటది. 20% ఉంది. సో, ఇప్పుడు ఆహ్, ఇక్కడ నేను ఒక శాండ్‌బాక్స్ చాలు. జస్ట్ క్రియేట్ ఎ శాండ్‌బాక్స్ అని క్లిక్ చేస్తే అప్పుడు అడుగుతుంది కదా! ఇక్కడ లేకపోతే రియాక్ట్ విత్ టైప్ స్క్రిప్టా? మన రియాక్ట్‌కి ఏం యూజ్ చేస్తున్నాం అనుకున్నాం మనం జావా స్క్రిప్ట్ తెలిసుండాలి. మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. అలాగే టైప్ స్క్రిప్ట్ అనే ఒక లాంగ్వేజ్ కూడా ఉంది. టైప్ స్క్రిప్ట్ కూడా యూజ్ చేసేది. చాలా సిమిలర్‌గా ఉంటది. కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి టైప్ స్క్రిప్ట్‌లో. అందుకే కొందరు టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తా ఉంటారు. సో, అది కూడా తర్వాత ముందుకు వెళ్తున్నప్పుడు మాట్లాడుకుందాం గానీ, ప్రస్తుతానికైతే రియాక్ట్ విత్ జావా స్క్రిప్ట్ డిఫాల్ట్ రియాక్ట్‌కి వెళ్తున్నాను నేను. నాకొక శాండ్‌బాక్స్ క్రియేట్ అవుతదిక్కడ. నేనక్కడ రియాక్ట్ కోడ్ రాసుకోవచ్చు. సో, రియాక్ట్ ఇప్పుడు మనం ఒక కోడ్ రాస్తున్నామంటే, సో, ఈ మెసేజ్ ప్రింట్ చేస్తున్నాడు. ఇక్కడ ఇదంతా కోడ్ ఆల్రెడీ వాడు డిస్‌ప్లే చేసున్నాడు. ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ అనమాట. ఫైల్ స్ట్రక్చర్‌లు. ఈ రియాక్ట్ ఫైల్ స్ట్రక్చర్‌లు ఇది కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్. ఏంటంటే ప్యాకేజ్ డాట్ జేసన్ అని ఉంటది. దానికో పర్పస్ ఉంటది. ఇవన్నీ ముందుకెళ్తున్నప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఇలా ఇప్పుడు మనం ఈ ఫైల్ స్ట్రక్చర్ ఇదంతా ఇప్పుడు నేను సింపుల్‌గా ఈ మెసేజ్ రాయాలంటే జావా స్క్రిప్ట్‌లో అయితే ఇంత చిన్నగా రాసేస్తున్నాను గానంటే ఇవన్నీ కూడా కొన్ని లైబ్రరీస్ ఇన్‌స్టాల్ చేయడం కోసం, కొన్ని స్టైల్స్ యాడ్ చేసుకోవడం కోసం ఇట్లా ఇవన్నీ అన్నమాట. సో, నా ఎస్ఆర్‌సీ అనే ఫోల్డర్‌లో నా కోడ్ మొత్తం ఉంటది. నాకిక్కడ ఏదో యాప్ డాట్ జేఎస్ అనే ఒక ఫైల్‌లో నేను ఈ 2 లైన్‌లు రాసా ఇక్కడ. సో, ఒక ఇన్‌పుట్ రాసుకుందాం అనుకుంటే ఇందాకలాగా మన రియాక్ట్‌లో రాయాలంటే సేమ్ ఇలాగే ఉన్నట్టుంటది. ఒక్క నిమిషం. ఓకే. నేను సైన్ ఇన్ అవ్వాలి. లేదంటే యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. సేవ్ చేశాను. ఆహ్, ఇది ఒక ఐడీలోకి ఎర్రర్ వస్తోంది. లాగిన్ అయ్యాను కదా! ఒక చిన్న ఎర్రర్ వస్తా ఉంది గానీ, మీరు ఇలా లాగిన్ అయ్యేసి గూగుల్ దాంతో లాగిన్ అయ్యేసి, ఈ కోడ్ శాండ్‌బాక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఆన్‌లైన్ ఐడీ లాగా. ఓకేనా? సో, ఇక్కడ కూడా జావా స్క్రిప్ట్ లాగానే ఉంటది. సారీ హెచ్‌టీఎంఎల్ లాగానే ఉంటది. కానీ మనం ఏంటంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్ రాసి, ఏదైనా జావా స్క్రిప్ట్ ఫంక్షన్ రాయాలనుకుంటే స్క్రిప్ట్ ట్యాగ్ రాసి ఇదంతా చేస్తున్నాం. కానీ రియాక్ట్‌లో ఎలా ఉంటదంటే జేఎస్ఎక్స్ అనమాట. జావా